కైలాసంలో పరమశివుడు అప్పుడప్పుడు తన ధ్యానం కోసం ఇంటిని వదిలి దూరంగా పోయి కొండల్లో కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. ఈ ఒంటరితనం భరించలేక పార్వతీదేవి ఒకరోజు తన ఒంటికి రాసుకున్న పసుపుతో ఒక చిన్న పిల్లవాడిని సృష్టించింది. ఆ పిల్లవాడు చాలా అందంగాను, ముద్దుగాను ఉన్నాడు. ఆమె ఆ పిల్లవాడికి గణేశుడు అని పేరు పెట్టుకునింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు పరమశివుడు తన తపస్సును చాలించి ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే వాకిట్లో ఆ పిల్లవాడు నిల్చుకుని ఇంట్లోకి ఎవరు పోకూడదు అని కరాఖండిగా చెప్పేశాడు. పరమశివుడికి ఆశ్చర్యం కలిగింది. తనకు తెలియకుండా తన ఇంట్లో ఈ పిల్లవాడు ఎలా వచ్చాడు? ఆ విషయాన్ని ఆయన నవ్వుతూ ఆ కుర్రవాడిని అడిగాడు. నాయన, ఎవరు నువ్వు? దానికి గణేశుడు కొంటిగా, నేనా, మా అమ్మ కొడుకుని అని కొంటిగానే బదులు చెప్పాడు. పరమశివుడు నవ్వుతూ, అయితే అమ్మ దగ్గరికే వెళ్ళి నాన్నొచ్చాడని చెప్పు అన్నాడు. "మ్మ్హ్మ్. అమ్మ ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దని నాకు చెప్పింది. కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే" అన్నాడు కొంటిగా. ఈ విషయాన్నంతటినీ ఆసక్తిగా గమనిస్తున్న పరమేశ్వరుని యొక్క ప్రమథ గణాలకు దీంతో చిర్రెత్తుకొచ్చింది. వాళ్ళ వరకు పరమశివుడే అంతా. ఆయనకి ఏమన్నా అవమానం జరిగితే వీళ్ళు తట్టుకోలేరు. అసలు ఈ కుర్రవాడెవడు? మన నాయకుడినే ఆపుతున్నాడు అని ఆ విషయాన్ని నేరుగా ఆ కుర్రవాడిని ప్రశ్నించారు. ఒరే డింభక, అడ్డు తొలగరా, పరమశివుడినే ఆక్షేపిస్తావా, నీకెంత ధైర్యం అన్నారు. దీంతో గణేశుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దుడ్డుగరెత్తుకుని ఒక్కొక్కడిని చావ చితకబాదాడు. తుక్కు రేగ్గొట్టాడు. దాంతో వెంబేలెత్తిపోయిన ప్రమథగణాలు తలో దిక్కుకు పారిపోసాగారు. ఈ విషయాన్నంతా తదేకంగా ఒకంత ఆశ్చర్యంతోనూ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు పరమశివుడు. ఎప్పుడైతే ప్రమథగణాలకు పరాభవం జరిగిందో ఇక శివుడు తనను తాను ఆపుకోలేకపోయాడు. నేరుగా శూలమెత్తుకుని ఆ కుర్రవాడి వైపు వచ్చాడు. ఒరేయ్, అసలు ఎవర్రా నువ్వు? నన్ను ఆక్షేపించేది కాకుండా నా మనుషులను కూడా నువ్వు ఇలా చితక్కొడుతున్నావు? నీకు ఎంత ధైర్యం? మర్యాదగా అడ్డు తప్పుకో, లేదా నీ గతి ఏమవుతుందో నాకే తెలియదు అన్నాడు. అయినా మాట వినని గణేశుడు శివుడి పైకే ఎదురెళ్ళాడు. దీంతో ఎక్కడ లేని కోపం వచ్చినగా పరమశివుడు తన చేత్తో ఒకే ఒక దెబ్బ కొట్టాడు. ఇదంతా వెనక నుంచి చూస్తున్న పార్వతీదేవి ఆక్షేపించే లోపలే ఆ బాలుడి తల ఎగిరి పడింది. ఈ విషయం చూసిన పార్వతీదేవి వెంటనే ఏడుస్తూ పరమశివుడి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది. స్వామి, ఆ కుర్రవాడు మన బిడ్డడే. నేనే సృష్టించాను. అనవసరంగా అతనికి శిరశ్ఛేదం చేశారు. కాబట్టి దయచేసి ఆ కుర్రవాడికి ప్రాణభిక్ష పెట్టి నన్ను సంతృప్తిని చేయండి అని దీనంగా వేడుకోవడంతో పరమశివుడు శాంతించాడు. వెంటనే పరమశివుడు తన ప్రమథగణాలను పిలిచి, మీరు వెంటనే భూలోకానికి వెళ్ళి ఉత్తరం దిక్కుగా తలపెట్టి నిద్రిస్తున్న ఏ జీవి తలనైనా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాబద్ధులైన ఆయన ప్రమథగణాలు భూలోకమంతా గాలించగా వారికి ఒక ఏనుగు మాత్రమే ఆ విధంగా నిద్రిస్తున్నట్టు కనిపించింది. దాంతో ఆ ఏనుగు శిరస్సునే ఖండించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు. ప్రమథగణాలు తెచ్చిన ఆ ఏనుగు తలను మొండెం మాత్రమే మిగిలి ఉన్న గణేశుడి శరీరానికి అతికించి తిరిగి జీవం పోశాడు పరమశివుడు. దాంతో ఆ కుర్రాడు లేచి కూర్చున్నాడు. అప్పటి నుంచి అతనికి వినాయకుడు అని పేరు వచ్చింది. ఇది వినాయక జననం యొక్క కథ.